వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ కు నేను ఫైనాన్స్ చేశా, రేవంత్ సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు, హైదరాబాద్ కు ఒంగోలు పోలీసులు. ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత, 400 దాటిన AQI. నాగోల్లో రెస్టారెంట్స్ అండ్ బార్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉందన్నారు రేవంత్. 17A కింద ఆల్రెడీ గవర్నర్ అనుమతి కూడా కోరామన్నారు. అయితే 15 రోజులుగా ఇది గవర్నర్ వద్దే పెండింగ్లో ఉందన్నారు సీఎం. రేసు స్కామ్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఢిల్లీకి వచ్చారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటబంధం బయటపడుతుందన్నారు రేవంత్. ఇక లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ పక్కా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ 240కి పరిమితమైందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల నుంచి తమ బలాన్ని 100కు పెంచుకుందని తెలిపారు. నెంబర్లు చూస్తే ఎవరు నెగ్గారనేది అర్థమైపోతుందన్నారు రేవంత్ రెడ్డి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మధ్యపాడు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళింది. బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది. ఒంగోలు గ్రామీణ సిఐ ఎన్ శ్రీకాంత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా గాలి నాణ్యత సూచి పూర్తిగా క్షీణించిపోతుంది. ఈరోజు ఉదయం గాలి నాణ్యత సూచి 400 దాటడంతో తీవ్రమైన క్షీణతగా అధికారులు ప్రకటించారు. ఈ గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ SCR పరిధిలో అయితే పొగమంచు దట్టంగా కమ్ముకున్నది. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో పొగమంచు దట్టంగా అలుముకుపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నాగోల్లోని సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరస రెస్టారెంట్లపై రైడ్స్ చేశారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఎక్స్పైర్ అయిపోయిన పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాసులు వాడుతున్నట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు. దసరా రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారంలో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, సన్ఫార్మా, ఐటీసీ, JSW స్టీల్, టెక్ మహీంద్రా, TCS షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. NTPC, టాటా మోటార్స్, ఎవర్డీడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చూసారు వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki